ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టార్ హీరో సినిమా బడ్జెట్ మినిమం 300 కోట్లు అయిపోయింది. ఇక మాక్సిమం ఎంతో చెప్పడం అంటే చాలా కష్టం. 300 కోట్ల నుంచి 500 కోట్ల మధ్యలో ఉంటుంది. బడ్జెట్ ఇంతలా పెరగడానికి రీజన్ ఎవరు అంటే అంతా నువ్వే చేసావు అంటూ హీరోపై నెట్టేస్తున్నారు. అయితే దీని వెనక మరొకరున్నారు. హీరోని ముందు పెట్టి వెనకాల కనిపించకుండా దాగుడు మూతలాడుతుంది ఎవరో ఇప్పుడు చూద్దాం. 5 ఏళ్ల క్రితం 40 నుండి 50 కోట్లున్న స్టార్ సినిమా బడ్జెట్ ప్రస్తుతం 300 కోట్లకు చేరింది. 10 కోట్లు తీసుకునే హీరో పాన్ ఇండియా పేరు చెప్పి 100 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. హీరోయిన్ రెమ్యునరేషన్ 3-4 కోట్లు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే 5 నుంచి 10 కోట్లు పెద్ద విషయం కాదు. అయితే హీరోతో పాటు ఒక్కోసారి హీరో కంటే ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు దర్శకులు. వీళ్ళిద్దరి పారితోషికాలే సినిమా బడ్జెట్లో 60% అవుతుంది. సినిమా బడ్జెట్ పెరగడం వెనకాల హీరోలే కాదు, డైరెక్టర్స్ కూడా ఉన్నారు. హీరోలు ఎలివేట్ అవుతున్నారే కానీ దర్శకులు తక్కువేం తీసుకోవడం లేదు. జవాన్ హిట్ తర్వాత అట్లీ రెమ్యునరేషన్ అమాంతం పెరిగిపోయింది. 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా డైరెక్టర్గా పారితోషికం 60 కోట్లకు చేరిందట. నెక్స్ట్ మూవీని ఇంకా అనౌన్స్ చేయకపోయినా జవాన్ 2 అల్లు అర్జున్ కోసం కథలు రాసుకునే పనిలో ఉన్నాడు అట్లీ. పుష్ప సక్సెస్ చిత్ర యూనిట్ రెమ్యునరేషన్ ని పెంచేసింది. నిన్నటి వరకు 20 కోట్ల మీదున్న సుకుమార్ పుష్ప 2 కోసం 80 కోట్లకు పైగా తీసుకుంటున్నాడని టాక్. హీరో డైరెక్టర్ పారితోషికాలే 180 కోట్లవుతుంటే బడ్జెట్ 300 కోట్లు దాటేస్తుంది. రాజమౌళి లెక్కలు వేరుగా ఉంటాయి. బాహుబలి వరకు పాన్ ఇండియా డైరెక్టర్ మాత్రమే. బాహుబలి 2లా RRR భారీ లాభాలు తీసుకురాకపోయినా పాన్ వరల్డ్ డైరెక్టర్ అయిపోయాడు జక్కన్న. ఆస్కార్ రావడం, హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్ జేమ్స్ కామెరూన్, స్పిల్బర్గ్ ప్రశంసలు, రీసెంట్ ఆస్కార్ వేడుకల్లో కూడా RRR పేరు వినిపించిందంటే మహేష్ రాజమౌళి సినిమా కోసం హాలీవుడ్ కూడా వెయిట్ చేస్తుంది. ఈ లెక్కన రెమ్యునరేషన్ ఎంత ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. మహేష్ రాజమౌళి సినిమాను 1000 కోట్లతో తీస్తారనుకుంటే అందులో 60% హీరో డైరెక్టర్ రెమ్యునరేషన్ కే వెళ్తుంది. మహేష్ 2 ఏళ్ల పాటు మరో మూవీ లేకుండా రాజమౌళినే అంటి పెట్టుకుని ఉంటాడు కాబట్టి రెగ్యులర్ గా తీసుకునే దానికి 2-3 రెట్లు ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక రాజమౌళి పారితోషికం హీరోకు తీసుకునే అమౌంట్ కు డబులున్నా ఆశ్చర్యం లేదు. జవాన్తో బాలీవుడ్ కు వెళ్లిన అట్లీ 60 కోట్లు డిమాండ్ చేస్తుంటే కబీర్ సింగ్ నుంచి అక్కడే ఉంటూ యానిమల్ తో అదిరిపోయే హిట్ తీసుకున్న సందీప్ వంగ రెమ్యునరేషన్ అట్లీని మించుంటుంది. యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ తీయడానికి రెడీ అవుతున్నాడు సందీప్. ఈ లెక్కన ఈ ఇద్దరి పారితోషికాలే 200 కోట్లు దాటిపోతాయి. ఇలా బడ్జెట్ పెరగడానికి హీరోలనే ముద్దాయిలను చేస్తూ కథనాలొస్తున్నా వెనకాల ఉన్న డైరెక్టర్స్ హస్తం కూడా